అందరికీ నమస్కారం. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. రోహిణి పార్ట్ 3 मिठाई वाला. ఈరోజు मिठाई वाला पार्ट 3 CBSE 7th ग्रेड. रोहिणी उठकर अपने पति विजय बाबू के पास गई. जरा उस मुरली वाले को बुलाओ तो चुन्नू मुन्नू के लिए ले लूँ. क्या पता या फिर इधर आए ना आए. वे भी जान पड़ता है पार्क में खिलौने निकल गए हैं. తను రోహిణి అనే ఆవిడ వాళ్ళ హస్బెండ్ కాడికి వెళ్ళి విజయ్ బాబు దగ్గరికి వెళ్ళి ఆ మురళి ఆయనకి ఆ మురళి చేసే ఉదయటువంటి వ్యక్తిని పిలుస్తారా, కొంచెం పిల్లలకి అవి కావాలి అంట. పిల్లలకి ఇస్తే మళ్ళీ ఎప్పుడు ఏ విధంగా వాళ్ళకి అవసరం అవుతుందో, మళ్ళీ ఇతను వస్తాడో లేదో తెలియదు, ఒకసారి ఇద్దాము అని చెప్పి విజయ్ బాబుని పంపిస్తుంది. पार्क में खेलने निकल गए हैं. विजय बाबू एक समाचार पत्र पढ़ रहे थे. उसी तरह उसी लिए हुए वे दरवाजे पर आकर मुरली वाले से बोले, क्यों भाई, किस तरह देते हो मुरली? ఏం బాబు, అప్పుడు ఆయన పేపర్ చదువుతున్నాడు విజయబాబు గారు ఇంటి బయటకు వచ్చి, ఏం బాబు ఎంతకిస్తున్నావు ఈ యొక్క మురళి అని అడుగుతాడు పీక. किसी की टोपी गली में गिर पड़ी निकली, किसी का जूता पार्क में ही छूटा गया और किसी की सोथनी फाजमा ही डली होकर लटक आई है. इस तरह दौड़ते हाँफते हुए बच्चे को झुंड आ पहुँचा. एक स्वर में सब बोल उठे, आम भी लेंदे మురళి और आम भी लेंदे మురళి. మేము కూడా తీసుకుంటాం, మాకు కూడా ఇప్పించండి అని చెప్పి ఆ పిల్లలు అడుగుతూ ఉన్నారు. ఆ పిల్లలందరూ కూడా మురళి ఇప్పించండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మురళి वाला हर्ष गदगद हो उठा, बोला, सबको देंगे भैया, लेकिन जरा रुको, ठहरो, एक एक को देने दो. अभी इतनी जल्दी हम कहीं लौट थोड़े ही जाएंगे. बेचने तो आए ही हैं और है भी इस समय मेरे पास 1-2 नहीं, पूरी 57. हाँ बाबूजी, क्या पूछा था आपने, कितने में दी तो वैसे 3-3 पैसे के हिसाब से है, पर आपके 2-2 पैसे में ही दे दूँगा. हाँ, పిల్లలందరూ వచ్చేసారు 70. బాబు, మీరు తొందరపడకండి, నేను వచ్చిందే మిమ్మల్ని ఇవ్వటానికి, మీకు ఇచ్చి మీకు సంతోషపెట్టి వెళ్ళటానికే వచ్చాను. నా కాడ ఒక్కొక్కళ్ళకి ఇస్తూ ఉన్నాను కదా, నా కాడ దాదాపుగా 77 మురళీస్ ఉన్నాయి, వాయించుకునే ఉన్నాయి అని చెప్తూ, బాబూజీ ఏదో అడిగారు కదా, మీరు ఎంతకి ఇస్తావు అన్నావు కదా, యాక్చువల్లీ 3 పైసలకైతే ఇవ్వాలి, మీకోసం 2 पैसाకి ఇస్తాను అని చెప్పి అంటారు. विजय बाबू भीतर बाहर दोनों रूप में मुस्कुरा हुई दिए. मन ही मन कहने लगे, कैसा है, देता तो सबको इसी भाव से है, पर मुझ पर उल्टा एहसान लाद रहा है. फिर बोले, तुम लोगों की झूठ बोलने की आदत होती है, देते होंगे सभी को 2-2 पैसे में, पर एहसान का बोझ मेरे ही ऊपर लाद दे रहे हो. విజయ్ బాబు గారు తనలో తను నవ్వుకొని, మీరు నిజానికి అబద్ధాలు చెప్తారు, అందరికీ 2 పైసలకి ఇస్తారు, నా మీద ఏదో ప్రేమ ఉన్నట్టుగా 2 రూపాయలకి ఇస్తానులే బాబు గారు అని చెప్పి అంటావు, అన్నీ మీరు అబద్ధాలు చెప్తారు అని చెప్పి అంటాడు. మురళీ वाला एकदम अप्रतिभ हो उठा, बोला, आपको क्या पता बाबूजी कि इनकी असली लागत क्या है. यह तो ग्राहकों को दस्तूर होता है कि दुकानदार चाहे हानि उठाकर चीज़ क्यों ना बेचे, पर ग्राहक यही समझते हैं दुकानदार मुझे लूट रहा है. आप भला काहे को विश्वास करेंगे, लेकिन सच पूछिए तो बाबूजी असली दाम 2 ही पैसा है.
आप कहीं से 2 पैसे में ये मुरली नहीं पा सकते। मैंने तो पूरी 1000 बनवाई थी, तब मुझे इस भाव पड़ी है। బాబు గారు, మీరు అనుకుంటారు కదా ఈ దుకాణదారు అమ్ముకునే వాళ్ళు చాలా ఎక్కువగా తీసుకుంటారని, కానీ నేను చాలా తక్కువకు అమ్ముతున్నాను. దాదాపుగా 1000 మురళీలు తయారు చేయించాను, 1000 టీకలు ఊది తయారు చేయించాను, కాబట్టి నాకు 2 రూపాయలు పడింది. నేను ₹1 కూడా లాభం లేకుండా అమ్ముతున్నాను. ఎందుకో తెలుసా? నేను కావాలని చెప్పి అమ్ముతున్నాను. विजय बाबू बोला, अच्छा मुझे ज़्यादा वक्त नहीं, जल्दी से 2 उठा निकाल दो। సరే, నాకు టైం లేదు, 2 నాకు ఇచ్చేసేయండి, 2 మురళీలు నాకు ఇచ్చేసేయి అంటాడు. 2 मुरलियाँ लेकर विजय बाबू फिर मकान के भीतर पहुंच गए। मुरली वाला देर तक उन बच्चों को जुन में मुरलियाँ बेचता रहा। उसके पास कई रंग की मुरलियाँ थी। बच्चे रंग पसंद करते, मुरली वाला उसी रंग की मुरली निकाल देता। పిల్లలు వస్తారు, విజయబాబు తీసుకొని తన ఇంట్లోకి వెళ్ళిపోతాడు. చాలాసేపు వరకు ఆ పిల్లలతో ఆయన ఉండిపోతాడు. ఆ పిల్లలతో ఉండి ఆ పిల్లలతో గడుపుతూ ఆ పిల్లల దగ్గర, బాబు ఇంత తక్కువలో నేను ఇస్తున్నాను, రకరకాలైనటువంటి రంగురంగులు ఉన్నటువంటి టీకలు ఉన్నాయి, మురళీస్ ఉన్నాయి, అందులో పిల్లలు ఏది కావాలంటే అది తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి కావాల్సిందే ఇచ్చేసి ఆ యొక్క టీకలు అమ్మే వ్యక్తి హ్యాపీగా కూర్చున్నాడు అన్నమాట. సో పార్ట్ 3 ఆల్సో ఇద్దరితో కంప్లీట్ చేస్తున్నాను. రేపు పార్ట్ 4 అండ్ పార్ట్ 5 చెప్తాను. అంతవరకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ ఛానల్ని లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.